హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అయ్యేందుకు క్యాప్ రిజర్వేషన్ విద్యార్థులు నన్ను చాలా రోజుల నుండి కూడా సార్ క్యాప్ రిజర్వేషన్కి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాప్ రిజర్వేషన్ ఎప్పుడు మొదలవుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్ చెప్తే మేము అప్లై చేసుకుంటాము అని చాలామంది కూడా నన్ను కామెంట్ల రూపంలో అడుగుతుండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఈరోజు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు క్యాప్ రిజర్వేషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఆ నోటిఫికేషన్ ఏమిటంటే విద్యార్థులు ఎవరైతే క్యాప్ రిజర్వేషన్కి సంబంధించి ఉన్నారో వాళ్ళు సిఆర్పిఎఫ్ అండ్ బిఎస్ఎఫ్ సంబంధించి ఆ క్యాండిడేట్ విద్యార్థులు రెలవెంట్ డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసి ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కొత్తగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయి ఉంటే ఎంబీబీఎస్లో ఇప్పుడు వాళ్ళకి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే వాళ్ళకి ఒక 2-3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పర్ఫార్మా కూడా మీకు చూపిస్తాను. ఎలా మీరు చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ముఖ్యంగా https://drntr.uhsap.in డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి 9వ తేదీ సెప్టెంబర్ 2024 మధ్యాహ్నం 2 గంటల నుండి 11వ తేదీ సెప్టెంబర్ 2024 మధ్యాహ్నం 2 గంటల వరకు ఆన్లైన్లో క్యాప్ రిజర్వేషన్కి సంబంధించిన విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓసీ బీసీ విద్యార్థులకు 2,950 రూపాయలు విత్ జిఎస్టీతో ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 2,360 రూపాయలు విత్ జిఎస్టీతో ఫీజు ఉంటుంది. ఆ విద్యార్థులు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను. నీట్ యూజీ ర్యాంక్ కార్డు, తర్వాత ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఇంటర్ టీసీ, ఇంటర్ మార్క్ లిస్టు, తర్వాత 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్, క్యాప్ రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆ క్యాండిడేట్ వాళ్ళ ఫాదర్ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటారో ఆ డిపార్ట్మెంట్ నుండి యొక్క కన్సర్న్డ్ అథారిటీస్ నుండి సర్టిఫికేట్ ఇష్యూ ఉండాలి, డిశ్చార్జ్ సమ్మరీ ఉండాలి, వాళ్ళ యొక్క పెన్షన్ కార్డు ఉండాలి. ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చున్నారు. ఈ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుని మీరు ఆ డీటెయిల్స్ను అప్లోడ్ చేయండి. అదేవిధంగా మీ ఆధార్ కార్డు, క్యాండిడేట్ యొక్క సిగ్నేచరు, స్పెసిమెన్ సిగ్నేచర్ అంటారు, మీ ఫోటోలు, ఇవన్నీ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆడ డిస్ప్లే అవుతుందా లేదా కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు క్యాప్ రిజర్వేషన్కి సంబంధించి మీ యొక్క నాన్నగారు కానీ లేకపోతే మీ గార్డియన్ ఎవరైనా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా చదివిస్తుంటే చిన్నప్పటి నుండి దత్తత తీసుకుని మీ గార్డియన్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఎక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ సర్టిఫికేట్లు అవన్నీ మీకు రిజర్వేషన్కు క్యాప్ రిజర్వేషన్కి సంబంధించి ఏ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలో అవన్నీ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ మీకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎంబీబీఎస్ కోర్సుకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మీరు రిజిస్ట్రేషన్ కానీ చేసుకుని ఉంటే ఇక్కడ ఒక ఆప్షన్ మీకు డిస్ప్లే అవుతుంది. క్యాప్ రిజర్వేషన్కి సంబంధించి ఎస్ ఆర్ నో అనే ఆప్షన్స్ అక్కడ ఉంటాయి. మీరు ఆ డీటెయిల్స్లో డూ యూ బిలాంగ్స్ టు సిఆర్పిఎఫ్ బిఎస్ఐ కేటగిరీ, ఇఫ్ యూ సెలెక్ట్ ఎస్ అంటే మీరు దానికి సంబంధించిన ఎంట్రీస్ అన్నీ కూడా మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. ఇఫ్ యూ సెలెక్ట్ నో యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ప్రొసీడ్ విత్ ఎనీ ఫర్దర్ యాక్షన్స్ అన్నమాట. ఇంక్లూడింగ్ అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అప్లికేషన్ ఆల్రెడీ మీరు సబ్మిట్ చేసి ఉంటే మళ్ళీ పూర్తిగా ఆ డాక్యుమెంట్స్ ఏది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ ఒక ఆప్షన్ బట్టి మీరు మొత్తం డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. కాబట్టి విద్యార్థులు కేర్ఫుల్గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఒక ఆప్షన్ మాత్రమే
క్లిక్ చేసి మీరు క్యాబ్ రిజర్వేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషనే చేసుకుని వాళ్ళు మాత్రం మొత్తం అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో అప్లోడ్ చేసేందుకు 2 రోజులు టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్యాబ్ రిజర్వేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ని చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా మీకు క్యాబ్ రిజర్వేషన్లో సీటు సంపాదించుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సూచిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా స్టూడెంట్స్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేసి తెలియపరచాల్సిందిగా కోరుతున్నాను.